నిన్న నాకు ₹1000 ఫైన్ పడింది. నెంబర్ ప్లేట్ సరిగ్గా కనపడలేదని చెప్పి సీకోలో సామాన్లు తీసుకొని వస్తా అంటే నెంబర్ ప్లేట్ సరిగ్గా కనపడలేదని చెప్పి బండి ఆపి ఫైన్ వేసినాడు. పాతయి తీసేసి కొత్తవి బిగించాలా. మా బాస్ ఆర్డర్ పెట్టినాడు, రేపు వస్తాయంట. రేపు పోయి తీసుకొని వచ్చి బిగిస్తా. ఈ రోజు ఇప్పేస్తా 2 నెంబర్ ప్లేట్లు. ₹1000 అంటే మన ఇండియా డబ్బులు 24,000 అవుతుంది. ఏం చేస్తాం, మా బాస్ మాట్లాడదాలే, నేను చూసుకుంటా అంటున్నాడు. అవి ఇప్పేస్తా ఇంకా నెంబర్ ప్లేట్లు. స్కెచ్ పెన్ తో రాసిన దాని మీద నేను, అయినా వాడు దాంతో రాస్తావేం నువ్వు అని చెప్పి వేసినాడు. స్కెచ్ పెన్ రాసిన దానికే వాడు వేసినాడు నాకు ₹1000. నెంబర్ ప్లేట్ అయితే ఇప్పేసిన. వెనక పక్క ఉంది నెంబర్ ప్లేట్ లేకంటే బండి చూడండి ఏం అంగే కనపడలే. మీరు ఈ తప్పు అయితే చేయొద్దండి. నేనైతే తెలియక చేసేసిన. నెంబర్ ప్లేట్ ముందర పక్క ఇప్పేసిన, వెనక పక్క ఉంది. ఇంకా మా బాస్ నేను చూసుకుంటాలే, నువ్వు ఏం టెన్షన్ పడొద్దులే అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో రేపు. ఇంకా వెనక పక్క ఉంది, వెనక పక్క ఇప్పేసిన చూడండి. ఇవి 2 రేపు కొత్తవి బిగిస్తా. ఏం చేస్తావు, ఇలాంటివి జరుగుతా ఉంటాయి, మామూలే, అన్ని పట్టించుకోకూడదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.